సార్ వచ్చిన ఆ 10 సంవత్సరాలలో వచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఆ రేషన్ కార్డులు ఇచ్చింది. 7 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలేదు. చూడండి. అయితే దాని మీద డిస్కస్ చేద్దాము. మనతో పాటు కర్ణ అరవింద్ గారు బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. అరవింద్ గారు గుడ్ మార్నింగ్. అరవింద్ గారు, ఇవాళ మనం చూస్తున్నాము మీరే రెచ్చగొడతారు. రెచ్చగొట్టిన తర్వాత అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు ముందు జాగ్రత్త చర్య ఎవరన్నా అదుపులోకి తీసుకున్నా, అరెస్ట్ చేసినా, అక్కడి నుంచి తరలించినా సరే వెంటనే కేసులు ఎమర్జెన్సీ అంటూ మీరు గగ్గోలు పెట్టేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన. ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్గా ఉందా? గతంలో ఉద్యమ సమయంలో పెట్టుకున్న కేసులకు వచ్చిన ఆ క్రెడిట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేస్తే అలాంటి క్రెడిట్ వస్తుందని ఆలోచిస్తున్నారా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలిద్దరికి మనసునిండా దండలు సార్, నమస్కారాలు. మొన్న కౌశిక్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, నేను కూడా అక్కడే ఉన్నాను సార్. కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి అక్కడికి మేము పోయినటువంటి సందర్భంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ గారికి పోయేసరికి సారు క్యాబిన్ కి పోతే తను లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడి నుంచి ఫోన్ చేస్తే తను ఏమన్నారంటే, సీఎం గారి బందోబస్తు ఉంది, నేను అక్కడికి పోయినను, మీరు సిఐ గారు ఉన్నారు, ఆయన కంప్లైంట్ ఇవ్వండి అనేటువంటి విషయాన్ని ఏసీపీ గారు ఫోన్ లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే నేను ఒక 15 నిమిషాల లోపల నేను వస్తాను, మీరు అక్కడే వెయిట్ చేయండి అనేటువంటి విషయాన్ని కూడా తను చెప్పిండ్రు సార్. తను చెప్పేటువంటి క్రమంలో ఏమన్నారు అనేటువంటి విషయాన్ని మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అట్లనే మాట్లాడతారన్నా, తప్పించుకునేటువంటివి పోయేటువంటి దాంట్లో వాళ్ళు ఉంటారు, 15 నిమిషాలలో రారు, సీఎం గారి ప్రోగ్రాము 5 గంటల వరకు ఉన్నది, అప్పటి వరకు కూడా వాళ్ళు రారు అనేటువంటి విషయాన్ని వేరే పార్టీకి వేరే వ్యక్తులు చెప్తే అక్కడి నుండి సిఐ గారి దగ్గరకు పోయేటువంటి క్రమంలో మేము ఎట్లుంటదంటే సార్, స్ట్రైట్ గానేమో పోలీస్ స్టేషన్ ఉంటుంది, రైట్ సైడ్ లోనేమో ఏసీపీ గారి క్యాంప్ ఆఫీస్ ఉంటది. ఫస్ట్ ఏసీపీ గారి క్యాంప్ ఆఫీస్ దగ్గరకు పోయి అక్కడికి క్యాంప్ ఆఫీస్ లోకి పోయిన తర్వాత సార్ లేడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాక అక్కడి నుంచి ఫోన్ చేస్తే తను ఒక 15 నిమిషాల లోపల వస్తాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పిన తర్వాత, ఒకవేళ మీకు అర్జెంట్ కనుక ఉంటే అక్కడ సిఐ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వండి అనేటువంటి విషయం చెప్పిండ్రు సార్. రైట్. చెప్తే మేము బయటికి వెళ్లే లోపే సార్ అక్కడి నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం, సిఐ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం. అంటే వెళ్ళిపోయేలాంటి ప్రయత్నం మేబీ కరెక్ట్ వర్డ్ ఏమో, పారిపోయే ప్రయత్నం అన్న వర్డ్ మనం మేబీ యూజ్ చేయదేమో సార్. పారిపోయే ప్రయత్నం అనే వర్డ్ మనం యూజ్ చేయకూడదేమో అంటున్నా. వెళ్ళిపోయే ప్రయత్నం అనే వరకు ఓకే, సరే ఓకే. అక్కడి నుంచి తను వెళ్ళిపోయింది సార్. తను వెళ్ళిపోయి అంటే ఏమని చెప్తా ఉన్నాడు అంటే, సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది, నేను వెళ్తున్నాను అనేటువంటి విషయాన్ని తను చెప్పిండ్రు సార్. వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తర్వాత కౌశిక్ రెడ్డి గారు వారిని అడ్డుకొని, సార్ మేము ప్రజాస్వామిక బద్ధంగా నాకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉన్నది, నా వ్యక్తిగత జీవితానికి భంగం జరుగుతా ఉన్నది, మీరు దీనికి సంబంధించి నేను ఒక కేసు పెట్టదలుచుకున్నాను, దయచేసి నా రిప్రజెంటేషన్ తీసుకోండి అనేటువంటి విషయాన్ని తను మాట్లాడింది. రైట్. తను మాట్లాడినటువంటి తర్వాత తను తీసుకున్నారు సార్, సిఐ గారు తీసుకున్నారు. సిఐ గారు పోతా ఉంటే నాకు అర్జెంట్ ఉంది, ఒక్క నిమిషం పాటు సార్, ఇవాళ మినిమం కటెస్సీగా సార్, ఇవాళ 1 నిమిషం పాటు అక్కడ తను ఎమ్మెల్యేగా వచ్చేటువంటి క్రమంలో 1 నిమిషం పాటు లోపలికి వచ్చి ఆయన కేసు ఏదైతే ఏమంటారు ఈ పిటిషన్ ఇస్తా ఉన్నాడో ఆ పిటిషన్ తీసుకొని దానికి రిటర్న్ 1 నిమిషం ఇచ్చేస్తే ఇక అది పోయేదే కాదు కదా సార్, అంతే కదా, ఈ గొడవ జరిగేదే కాదు కదా. కానీ ఇప్పుడు అక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయి అంటే దీనికి సమాధానం చెప్పాలి. మొదటిది, సీఎం సెక్యూరిటీ అన్నది హైయెస్ట్ ప్రోటోకాల్, ఎందుకంటే ఆయన పరిధిలో ఉంది కాబట్టి మేబీ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా మనము కాదని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చిన పని కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, అది రెండు కాదనట్లేదు. కానీ సీఎం బందోబస్తు మీద వెళ్తున్నా, లేదా సీఎం హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న ఆ కేసు మీద వెళ్తున్నా అన్నప్పుడు కొద్దిగా మీరు ఇంకొకసారి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిండొచ్చు కదా, ఎందుకు ఆ రోజే ఇవ్వాల్సిన అవసరం ఎందుకు? హరీష్ రావు మీద చక్రధర్ గౌడ్ అని ఒక ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఒక ఆరోపణ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే మీరు వచ్చి మా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఆ పొలిటిసైజ్ చేసేందుకు జరిగిన ఒక ప్రయత్నం కదా చూడాల్సిన అవసరం లేదంటారా? అయితే నేనేమంటా ఉన్నాను సార్,
ఇవాళ నిజంగా తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉందా, నిజంగా కౌశిక్ రెడ్డి గారు చేస్తా ఉందా అనేటువంటి దాన్ని వాళ్ళు దర్యాప్తు చేస్తే ఆ విషయాన్ని బయటపడుతుంది. నిజంగా ఎవరు ట్యాపింగ్ చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను చేయలేను, అది పోలీస్ వ్యవస్థ చేయాల్సినటువంటి పని. అది నిజంగా కూడా వాళ్ళు చేస్తా ఉన్నారా అనేటువంటి బయట ఎప్పుడు పడుతుంది అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాత్రమే బయటపడుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగినటువంటి పరిస్థితి ఉందంటే సీఎం గారి ప్రోగ్రాం 5 గంటలకు ఉంటుంది సార్. అక్కడికి పాడి కౌశిక్ రెడ్డి గారికి ఏసీపీ గారు 3 గంటలకు అపాయింట్మెంట్ ఇస్తాడు సార్. 3 గంటల ప్రాంతంగా సరిగ్గా 3 గంటల 5 నిమిషాలకు అక్కడికి పోయినటువంటి పరిస్థితి ఉంది సార్. అయితే అక్కడికి పోయినటువంటి క్రమంలో తను లేకపోతే ఆల్టర్నేట్ గా సిఐ గారు ఉంటారు కాబట్టి హెడ్ ఆఫ్ ది హౌస్ ఆయన్నే కాబట్టి ఆయనకు ఇచ్చేటువంటి దాంట్లో తను వెళ్ళిపోయేటువంటి తను అంటే సరే బందోబస్తు పోతున్నాడా లేకపోతే భోజనానికి పోతుండా అనేటువంటి విషయం మాకైతే తెలియదు. కాకుంటే ఆపితే నేను బందోబస్తుకి వెళ్తున్నా అనేటువంటి విషయం చెప్పిండ్రు. అయితే అక్కడ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం సీఎం గారి ప్రోగ్రామ్ 5 గంటల 10 నిమిషాలకు ప్రోగ్రామ్ ఉంది సార్. అంటే ఇది టూ ఇయర్లీ అవుతుంది సార్. మీరు ఇంత పొద్దున్న పోనటువంటి పరిస్థితి ఉంటది. కనీసం మా దాన్ని తీసుకోండి అనేటువంటి